5 సంవత్సరాల్లో 2 రూపాయలకి కరెంట్ ఇచ్చి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే 2019వ సంవత్సరానికి 15.9%. చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రోత్ రేటుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా నెత్తి నోరు కొట్టుకొని ఇంటింటికి చెప్పాం. ఒక దుర్మార్గుడు ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఈ రాష్ట్రంలో తిరుగుతున్నాడు. ఆచరణ కామైనటువంటి హామీలు ఇస్తున్నాడు. ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నాడు. ప్రజలారా వినండి, రాష్ట్రాన్ని నాశనం చేసుకోకుండాని నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన 2019లో ఆవేశాలకు లోనై ఒక దొంగని అధికారంలోకి తీసుకొచ్చారు. ఒక దోపిడీదారుని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఒక గొడ్డల పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ రోజే మన రాష్ట్రానికి శని పట్టిందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఎవరు సంతోషంగా ఉన్నారు? ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల్లో ఎవ్వరమైనా ఇంటిలోనున్నటువంటి భార్యతోనైనా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉండేదా అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, ప్రభుత్వ విధానాలు, వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉండేదా అని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకి ఏదైనా ఒక ప్రోగ్రాం ఇస్తే ఏకోజామనే వచ్చి మా ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్ట్ చేసినటువంటి ఈ గొడ్డల పార్టీ మీకు స్వేచ్ఛ ఇస్తే, మీకు స్వతంత్రం ఇస్తే, ఒక రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి గొడ్డల పార్టీతో మనం జాగ్రత్తగా ఉండకపోతే రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమై ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఎవరు బాగు చేయలేరని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం జోన్ నాన్ జోన్ 10 ఎకరాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ₹1.5కే కరెంట్ ఇస్తున్నాం. మొన్నటి వరకు 724 కోట్లు ఈ రాష్ట్రంలో ఈ రంగం మీద ఖర్చు పెట్టారు. మేము ఈ 2 సంవత్సరాల్లో 724 కోట్ల నుంచి 1150 కోట్లకి ఒక్క విద్యుత్ రంగం మీద, ఆక్వా రంగానికి సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రంగం చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. గొడ్డల పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఏ రంగానికైనా సమస్యలు వస్తాయి, మన చేతిలో ఉండవు. ఈరోజు ఈ సమస్య వచ్చిందంటే విదేశాల్లో కొన్ని నిర్ణయాలు, ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కరెంటు రేట్లు విపరీతంగా ఉండడం, మనం పండించినటువంటి ఆక్వా ధరలన్నీ పడిపోవడం ఈ సమస్యలకి పరిష్కారం. ధరలు పడిపోయాయని ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇంట్లో కూర్చోలేదు, నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. నేను ఎంత గర్వపడుతున్నానంటే, అమెరికాలో ఒక విపత్తు వచ్చింది. మోడీ గారు మన యొక్క రొయ్యలు అమెరికా వెళ్తే ట్యాక్స్ విపరీతంగా పెట్టాడు. ఈ రంగం కుదేలైపోతుందేమో అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి రైతులకు ధైర్యాన్ని ఇచ్చి 16% గ్రోత్ ఎక్కడా తగ్గకుండా ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. నిన్న లేదు మొన్న ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల్ని, పారిశ్రామికవేత్తల్ని తీసుకెళ్ళాం ఢిల్లీ. ఏదో రూమ్లోకి వెళ్ళి మీ మాట్లాడొచ్చి మీకు ఇది మాట్లాడామని చెప్పడం కాదు, మంత్రుల సమావేశంలో రైతు సోదరులకు కూడా కూర్చోబెట్టి మీ సమస్యలు చెప్పండి, పరిష్కారం చూపుతామని తెలియజేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను.
₹1.5కే కరెంట్ ఇస్తే ఈ రంగం బాగుపడదు. ఇప్పుడే అడిగారు మీరు, మాకు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, మీరు సహాయం చేస్తే బాగుందని అన్ని అడుగుతున్నారే. గొడ్డల పార్టీకి ఎంత పెట్టి కొట్టాలి కదా. 2014 నుంచి 19 వరకు ట్రాన్స్ఫార్మర్లు తక్కువ డబ్బు కడితే మీకు ఇచ్చాం కదా, ఇచ్చామా లేదా? 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ల సబ్సిడీ మొత్తం ఎత్తేసి రైతు మీద భారం పెట్టాడు. అటువంటి దొంగ ఆక్వా రైతులకి పరామర్శని మన దగ్గరికి వస్తే మనం నోరెత్తకపోతే, చేసిన తప్పుని ప్రశ్నించకపోతే, ప్రజాస్వామ్యంలో పని చేసినటువంటి ప్రభుత్వానికి, కష్టపడుతున్నటువంటి ప్రభుత్వానికి ఎక్కడ ఉత్సాహం వస్తుందో మీ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆక్వా ఫీడ్ ధరలు ఉన్నాయి. ఇదేదో ఇప్పుడే ఆక్వా రంగం ఈ రాష్ట్రంలో వచ్చినట్టుగా గతంలో ఏ ప్రభుత్వాలు పరిపాలించినదిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆక్వా ధరలు పెరిగిపోయాయి, మొత్తం ఫీడ్ కంపెనీలన్నీ వారి కులానికి చెందినవని నిస్సిగ్గుగా, లజ్జ సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే, మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఎక్కడ ధర్మం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు ఇప్పుడు పుట్టాయా? నీ తాత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టాయి, నీ తండ్రి, నువ్వు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నాయి. ఈరోజే పుట్టినట్టుగా మాట్లాడుతున్నావు. ఆక్వా ధరల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయేసరికి ఆక్వా ఫీడ్ ధర కేజీ ₹87 ఉండేది. మీరు చూసుకోండి, 2 సంవత్సరాల్లో 6 సార్లు 27% పెంచి ₹110 చేశావు. అప్పుడు ఆక్వా ఫీడ్కి సంబంధించినటువంటి ఏవైతే ముడి సరుకులు, ఫిష్ ఆయిల్ కానీ, ఫిష్ సీడ్ కానీ, సోయాబీన్ కానీ ఎక్కడ ధరలు పెరగలేదు. ధరలు పెరగకపోయినా ఆక్వా ఫీడ్ ధరలు పెరిగాయి అని చెప్పి నువ్వు ధరలు పెంచావు. మేము వచ్చాం, 5-10 పైసలు వెంటనే తగ్గించామా లేదా? ఒకసారి పెరిగిన ధరలు తగ్గించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫిష్ ఆయిలు, ఫిష్ ఫీడు, సోయాబీను మొత్తం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మేము చాలా నియంత్రించాం, మీరు ధరలు పెంచడానికి వీల్లేదన్నాం. పరిశ్రమలు మేము మూతేసేస్తాం, మాకు ఇంకా వేరే మార్గం లేదంటే, మూత పడిపోతే మొత్తం రంగం కుదేలైపోతుందని 1-2 సార్లు మీటింగ్ పెట్టి మేము కొంతవరకు అవకాశం ఇస్తే దానికి విమర్శలు చేస్తున్నాం. మొన్నే మేము ఢిల్లీ వెళ్ళాం. ఈవేళ సోయాబీన్ ఉంది, సోయాబీన్ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి మాకు ధర తగ్గిపోతుందని కొన్ని రాష్ట్రాల్లో సోయాబీన్ రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈరోజు ఫిష్ ఆయిల్, ఫిష్ మీల్ ఉంది, మన రాష్ట్రం నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. విపరీతంగా ధరలు వస్తున్నాయి. మీరు లోకల్లే అమ్మంటే మాకు ధరలు లేవని ఆ రాష్ట్రంలో మత్స్యకారులు ఒక పక్కన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకరికి మేలు చేస్తే ఒకరికి అన్యాయం చేయకూడదని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అతి త్వరలోనే సోయాబీన్ మీద నిర్ణయం రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టారు. ఈ రంగం రాష్ట్రం, దేశం ఆర్థిక వ్యవస్థకి పట్టుగొమ్మ, పునాది. ఈ రంగం బాగుండాలి కాబట్టే మీకు ఏం జరిగినా పర్వాలేదు, ఫిష్ ఆయిల్, ఫిష్ మీలు 50% డొమెస్టిక్ ఇచ్చి మిగతాది మీరు ఎక్స్పోర్ట్ చేయండి అని గట్టిగా పట్టుబడుతున్నారు. వారం 10 రోజుల్లో ఆ నిర్ణయం వస్తే ధరలు కూడా తగ్గుతాయని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు ప్రభుత్వం దగ్గరికి రావక్కర్లేదు. మా రైతు సోదరులు ఎప్పుడు వచ్చినా నాకు ఒకటే చెప్పేవాళ్ళు, ఏదైతే ఫిష్ తయారు చేయడానికి ఈ రా మెటీరియల్ ఉందో ధరలు పెరిగితే పెంచేస్తున్నారండి, ధరలు తగ్గితే ఎవ్వరూ మాట్లాడడం లేదండి అని చెప్పి మాట్లాడారు. అందుకే
ఫస్ట్ టైం మొన్న మాట్లాడతాడు, నేను వచ్చాను యాక్వాకి ఒక చట్టం తెచ్చానన్నాడు. దేనికి చట్టం? నాలిగ్ గీసుకోవడానికి. 5 సంవత్సరాలు అయింది చట్టం తెచ్చావు. చైర్మన్ ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్ మంత్రి. 5 సంవత్సరాల్లో నువ్వు తెచ్చినటువంటి చట్టం మీద ఒక్క మీటింగ్ కూడా నువ్వు పెట్టలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అచ్చెన్నాయుడే మొదటి మీటింగ్ పెట్టి అందరికీ ఇన్వాల్వ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకే ఫ్యాక్టరీ వాళ్ళకి, రైతులకి, అధికారులకి, ఎఫ్స్రా వాళ్ళకి, జాతీయ స్థాయిలో అధికారులందరికీ కలిసి ఒక కమిటీ వేశాము. ధరలు పెరిగినా తగ్గినా మీ యొక్క అనుమతితో, అందరి ఆమోదయోగంతో ఇక నుంచి నిర్ణయాలు వస్తాయి తప్ప ఏదో ధరలు పెరిగాయని ఇష్టానుసారంగా పెంచేయడం, తగ్గితే తగ్గించకపోవడం ఇక భవిష్యత్తులో జరగదు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాను, ఈ రంగం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చినటువంటి ప్రధాన రంగం. ఒక స్టెప్ ముందుకేసైనా ఈ రంగాన్ని బతికించి దేశానికి ఒక రోల్ మోడల్గా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం.